తుమ్మల ప్రవీణ్ రాజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ సెక్రటరీ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రోజుతోటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిపోతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా ప్రధానంగా 5 మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. దీంట్లోనూ ప్రధాన ఫస్ట్ పేరు వచ్చేసి కుంటాల మౌనిక గారు డివిజన్ 20, ఆ తర్వాతకి పుట్ట లావణ్య గారు డివిజన్ 14, విద్యాసాగర్ గారు డివిజన్ 33, సునీతమ్మ గారు డివిజన్ 6, అడిచెర్ల రూపాదేవి గారు డివిజన్ 27. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈ 5 మంచిర్యాల జిల్లాలో పోటీలో నిలిచారు. కాబట్టి రేపు 11న జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్న మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు మంచిర్యాల డివిజన్లో ఈ డివిజన్లో ఉన్నటువంటి 20, 14, 33, 6, 27 డివిజన్లో ఉన్నటువంటి ఓటర్స్ ద్వారా దయచేసి 11వ తారీఖున కత్తెర గుర్తుపై ఓటేయాలి. ఎందుకు కత్తెర గుర్తుపై ఓటేయాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైన మేనిఫెస్టో ఏంటంటే మా అభ్యర్థులకు ఓటేసి గెలిపించిన తర్వాతకి వాళ్ళు కూడా సక్రమంగా పని చేయకపోతే పని చేయని కాలంలో మీరు భావించగలిగితే మీరు వేసిన ఓటు వాపసు తీసుకునే అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కల్పిస్తుంది. ఏ పార్టీ చేయని సాహసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఈ మంచి అవకాశాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి డివిజన్ సమస్యలపైన కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీనే. మీ డివిజన్లకి మంచి వైద్యము మరియు మీ పిల్లలకి మంచి విద్య అందించాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులపైన మీరు కత్తెర గుర్తుపైన ఓటేయాలి. కత్తెర గుర్తుకే మన ఓటు వేయాలి. కాబట్టి మీరు కత్తెర గుర్తుకేస్తేనే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది. కాబట్టి మంచిర్యాల జిల్లా మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా పోటీ చేయబోతున్న మా అభ్యర్థులకు కత్తెర గుర్తుపై ఓటేయాలి. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటి గమనించాలి, ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పరిపాలన తప్ప అనగారిన వర్గాలు వెనకబడిన తరగతులు పరిపాలించిన కాలాలు దాఖలాలు లేవు. కాబట్టి ఒకే ఒక్క పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఏదైనా పార్టీ ఉందంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు. కాబట్టి దయచేసి నేను మరీ వేడుకుంటున్నా, రేపు 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు కత్తెర గుర్తును మర్చిపోకుండా కత్తెర గుర్తుపై ఓటేయాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.